హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు టేస్టీగా సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో నాకు తగినంత కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాము. దీంట్లోకి పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకుందాము. చూసారా, పప్పు ఉడికిపోయింది. ఇలా ఉడికితే చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా ఉడికిందనుకో పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం సాంబార్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకు సరిపోయేంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసుకొని ఇవి రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన వస్తే సాంబార్ అనేది టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ, ఎల్లిపాయ, సాంబార్లో ఎల్లిపాయ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. వంకాయ, ఆలుగడ్డలు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. సాంబార్లో మీ దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్ అయినా పర్లేదండి, వేసుకోవచ్చు. సాంబార్లో ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. నా దగ్గర ఉన్న వెజిటేబుల్తోనే నేను సాంబార్ అనేది చేస్తున్నాను. దీంట్లోకి కొంచెం పసుపు వేసేసుకుందాము. వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము. పసుపు అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ముక్కలు అనేది 70% ఉడికితే చాలు. ఇప్పుడు లాస్ట్ టమాటో వేసుకుందాము. నేను మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. ఈ టమాటాలు మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే దీని మీద కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక 2 minutes. చూసారా, కుక్ అయింది చాలా బాగా. ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సోరకాయ వేసుకుందాము. సోరకాయ వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 minutes చూద్దాం. చూసారా, ముక్కలు అనేది సాఫ్ట్గా మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం దీంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకుందాము. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉంచి మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అది దాంట్లోకి వేసేసుకోవాలి.
మీరు పులుపుని తగ్గట్టు తీసుకోండి చింతపండు. మరీ పుల్లగా అయితే సాంబార్ అనేది బాగోదు. మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈ చింతపండు కూడా కొద్దిసేపు కుక్ అవ్విన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పుని దీంట్లో వేసేసుకుందాము. అన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ పోసుకుందాము. అంటే కొంతమంది చిక్కగా తింటారు, కొంతమంది పలచగా తింటారు కదా. మనకి ఆ కన్సిస్టెంటీ తగ్గట్టు వాటర్ పోసుకొని ఒక 5 to 10 minutes లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందాం. చూసారా, సాంబార్ అనేది కుక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సాంబార్ పొడి వేసుకున్నాను. నేను ఎంటీఆర్ తీసుకుంటున్నాను సాంబార్ పొడి. దీంట్లో వేసేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి.